అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీగద్దే నవీన్ కుమార్. వెల్కమ్ టు గోకులం ఆర్గానిక్స్. నేను ఒకటి తెలిసిన వారి దగ్గర విన్న విషయం ఏంటంటే, నవారా అనే బియ్యానికి నానబెడితే మొలకలు వస్తాయని. అది నిజమా కాదా అనేది ఒక చిన్న ప్రయోగంగా చేయబోతున్నాను. మీకు నవారా బియ్యం చూపించాల్సి వస్తే, ఇది నవారా బియ్యం అండి. వీటిని రెడ్ రైస్ అంటాం మనం. ఇది నిజంగానే వడ్లు కాదండి, బియ్యం. ఇది రెడ్గా ఉంటాయి. సో దీన్ని నేను 5 రోజులు నానబెట్టేసి చూద్దాం మొలకలు ఎలా వస్తాయి అనేది మీకు రోజు నేను చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నవారా బియ్యం 24 గంటలు నానబెట్టిన తర్వాత ఇది నవారా బియ్యం నానబెట్టిన 4వ రోజు తర్వాత బియ్యానికి మొలకలు వండరు కదండి. సో నానబెట్టిన నవారా బియ్యం మొలకలతో 5వ రోజు. సో ఇది అండి, 5 రోజుల తర్వాత నవారా బియ్యం నానబెట్టి మనం వేస్తే ఇలాగా మొలకలు వచ్చాయి. సో దాదాపు ఏ బియ్యానికి మనం ఇలా చూడము. ఈ నవారా బియ్యం స్పెషాలిటీ ఏంటంటే, ఈ షుగర్ తగ్గడానికి, కంట్రోల్లో ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుందని చెప్తారు.